సెకండ్ థింగ్, నీకు యూఎస్‌కి, యూకేకి ఎనీ అదర్ అబ్రాడ్ కంట్రీకి వెళ్ళినప్పుడు చూడు, నీకు ఇండియాలో దొరకని పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్ కొన్ని ఉంటాయి. అంటే బేసికల్లీ అందరూ అంటే ఇప్పుడు ఏంటంటే నీకు మామూలు ఎంఎస్ చేస్తే జాబ్ దొరకట్లేదు ఇక్కడ. ఏదో నేను అలాటప్పుడు ఎంఎస్ చేసేస్తాను, నార్మల్ కాలేజ్‌లో చేసేస్తాను, బయటకి వచ్చావంటే నీకు టిపికల్ ఏదో పార్ట్ టైమ్ జాబ్స్ ఉంటాయన్నమాట. స్టోర్స్‌లోనో అక్కడ ఇక్కడ. ఇక్కడ పీపుల్ వాల్యూ చేసేది ఏంటంటే నువ్వు ఎంఎస్‌లో సమ్ ఆఫ్ ద కీ స్కిల్స్, వెరీ క్రిటికల్ స్కిల్స్ నీకు దొరకనివి ఇక్కడ. ఓకే. దే కాల్ ఇట్ యాస్ స్కిల్డ్ లేబర్, స్కిల్డ్ ఉంటాయి కదా! ఆ షార్టేజ్ జాబ్స్‌కి ఆ కోర్సెస్ కొన్ని యూనివర్సిటీస్‌లో నీకు యూఎస్‌లో, యూకే వీటిలో ఏంటంటే నీకు సరౌండింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బావుంటదన్నమాట. లెట్స్ నువ్వు వచ్చి ఒక రిసర్చ్ చేయాలి. నీకు రిసర్చ్ చేసినప్పుడు ఏంటంటే నీకు ఆ రిసర్చ్ ఎకోసిస్టమ్ చాలా బావుంటది కొన్ని చోట్ల. మేబీ ఆ రిసర్చ్ ఎంటిటీ ఇండియాలో లేదు. సో, అట్లాంటి యూజ్ కేస్ చూడు. నీకు యూకేకొస్తే ఆ రిసర్చ్ చేయటానికో, ఆ కోర్స్ నేర్చుకుంటాకో దాని ఎకోసిస్టమ్ ఎలా ఉంది? అమ్యూనిటీస్ ఇండియా కన్నా బెటర్‌గా ఉన్నాయా? లేదా ఇండియా బెటర్‌గా ఉందా? ఈ రెండిటిని చూసుకొని నువ్వొస్తే నీకు జాబ్ వస్తుంది. నువ్వు ఓన్లీ నా జాబ్ కోసమే యూఎస్‌కి వస్తాను అంటే నీకు మేబీ గ్రోసరీ స్టోర్‌లో అది కూడా నీ లక్ బాగుండి వీసా ఎవరైనా ఇస్తే వస్తది. లేకపోతే అది కూడా రాదు ఇక్కడ. ఇప్పుడేంటంటే వీసా చాలా టైట్ చేశారు. నీకు ఒక వీసా రెన్యువల్ అవ్వాలంటే వెరీ కాస్ట్‌లీ అఫైర్ ఎనీ కంట్రీలో. దాని తర్వాత ఎప్పుడు మారుతుందో తెలియట్లేదు జియో పొలిటికల్ టెన్షన్స్ అన్నీ. ఒకరోజు వీసాస్ ఇస్తామంటారు, ఒకరోజు తీసేస్తామంటారు, ఒకరోజు వెళ్ళిపోమంటారు. చాలా ఉందన్నమాట వ్యతిరేకత అన్ని చోట్ల ఉంది. ఇమిగ్రేషన్ గురించి చాలా నడుస్తుంది అన్ని కంట్రీస్‌లో, యూరోప్ కానీ, యూఎస్‌లో గానీ, యూకేలో గానీ. ఐ సజెస్ట్ పీపుల్ డోంట్ లుక్ ఎట్ యూఎస్ ఆర్ యూకే యాస్ ఎ గేట్‌వే ఫర్ ఎనీ డ్రీమ్ జాబ్. లుక్ ఎట్ నీకేదన్నా నీ కెరీర్ ప్రకారంగా నీకొక నేర్చుకుంటున్నావు, దానికి గ్యాప్ ఉంది ఇండియాలో. ఆ గ్యాప్‌ని మాత్రం యూఎస్, యూకే ఫిల్ చేస్తుందంటే రా. ఆ గ్యాప్‌కి మాత్రమే నీకు జాబ్స్ దొరుకుతాయి. నీకు నార్మల్ మీడియోకర్ డిగ్రీస్‌కి అయితే రావు ఇక్కడ. ఇట్ హాస్ టు బి వెరీ వాల్యూడ్. ఇట్ హాస్ టు బి వెరీ హైలీ స్కిల్డ్ ప్రొఫెషన్ ఆర్ హైలీ స్కిల్డ్ డిగ్రీ అయితే తప్ప నీకు జాబ్స్ రావు ఇక్కడ.